అరికట్టండి మతోన్మాద దాడులను. శిక్షించాలి బిఆర్ గవాయిపై దాడి చేస్తున్న ఆయన్ని వెంటనే. మిత్రులారా, ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి పట్టణంలో విద్యార్థి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై నిన్న జరిగినటువంటి మతోన్మాది లాయరు కిషోర్ రాకేష్ జస్టిస్ బిఆర్ గవాయ్ పైన అత్యంత దారుణమైన పాశవికమైనటువంటి మతోన్మాది దాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. తక్షణం ఆ లాయర్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్పై దాడి కాదు, ఇది ఒక రాజ్యాంగం పైన దాడి, ప్రజాస్వామిక హక్కులపైన దాడి. ఈ రోజున ప్రజాస్వామ్యం మీద దాడిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున దేశ అత్యున్నతమైన న్యాయస్థానమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పౌరులందరికీ రక్షణ కల్పిస్తుంది. అట్లాంటి రక్షణ కల్పించేటటువంటి ఒక న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పైన దాడి చేయడం అంటే ఈ రోజున పాలకవర్గం సిగ్గుపడాలా. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం తన యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మొన్ననే 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక కాయిన్ కూడా, ఒక పోస్ట్ తపాలా బిల్ల కూడా విడుదల చేశారు. దాని ప్రభావమే రానున్న కాలంలో మతోన్మాదం పేరుతో, సనాతన ధర్మం పేరుతో ఎంతటి వారినైనా మేము మట్టు పెడతాం, మేము దాడి చేస్తాం, మేము ప్రాణాలు తీస్తామనేటువంటి ఒక హెచ్చరిక ఈ రోజున బీఆర్ పైన జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణం ఏదైతే మతోన్మాద చర్యలను పాల్పడుతూ మతోన్మాద భావాలను రెచ్చగొడుతున్న బీజేపీ తన యొక్క అనుయాయులు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజలందరూ కూడా త్రిప్పు కట్టాలి. ఎవరైతే బిఆర్ గవాయ్పై దాడి చేశాడో అతని తక్షణం శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి పిలుపునిస్తాం. ఓకేనా? నా పేరు రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. నిన్నటి రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడి ఇది మామూలు దాడి కాదు, రాజ్యాంగ హరణ. కేంద్రంలో ఉన్న బీజేపీ యొక్క ప్రోత్సాహంతో జరిగిన దాడిగా ఎస్ఎఫ్ఐ అభిప్రాయపడుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, దేశంలో మొత్తం ప్రజాలికలకి ఒక గౌరవమైన అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తీర్పు పైన ఆధారపడి ఈ దేశంలో అనేకమైన చట్టాలు జరుగుతూ ఉన్నాయి, ఈ దేశం పరిపాలించబడుతూ ఉంది. అటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తికే రక్షణ కల్పించలేకపోవడం, అటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన దాడి చేయడం అంటే ఇది రాజ్యాంగ పైన దాడి, రాజ్యాంగ హక్కుల పైన దాడి అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఈ దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఆ వ్యక్తి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటుగా ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలమే ఈ దాడికి కారణం. ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన బీసీలు అందరూ కలిసి ఐక్యంగా భవిష్యత్తులో పోరాడాలని ఈ భారతదేశ ప్రజానీకానికి మేము పిలుపునిస్తున్నాం. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్లో మరి అందరూ కూడా దళిత వర్గాలు, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అలాగే ఎస్ఎఫ్ఐ అన్ని వర్గాలు కలిపి ఈ రోజున మరి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు జడ్జిపై అవాంఛనీయంగా మరి చెప్పులిసిరి ఆయన్ని అవమానపరిచి, మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరిచిన ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన్ని బార్ అసోసియేషన్ని సస్పెండ్ చేసి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసుని ఖచ్చితంగా కట్టి తీరాలని కూడా ఈ రోజున మేము అన్ని సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయిందని మీరు ఒక కాయిన్ని, ఒక తపాలా బిల్లని మీరు ముద్రించినందుకు మేము మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ ఈరోజు రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి చిత్రపటాన్ని ఈ రోజున కరెన్సీ మీద ముద్రించాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతుంటే దాన్ని ఎందుకని మీరు ఆల్రెడీ పట్టించుకోవట్లేదని ఈ రోజున మేము ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ గవాయ్ మీద జరిగిన మరి దాడిని మీరు పట్టించుకోకుండా మీరు సింపుల్గా చేస్తే రాష్ట్రంలో అగ్నిగుండంగా అన్ని జాతులు కూడా మరి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు సాగుతారని తెలియజేస్తూ మరి రాబో రోజుల్లో మరి న్యాయస్థానంలో ఉన్న ఒక జడ్జికే అలా న్యాయం కల్పించలేని బీజేపీ ప్రభుత్వం వారు ఖచ్చితంగా ఏం జరుగుతుందో మాకు సమాధానం చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తామని చెప్పి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగటం అనేది ఈ దేశ ప్రజలంతా కూడా సిగ్గుపడే విషయం. ఎందుకంటే ఒక న్యాయమూర్తి దళితుడనే ఉద్దేశంతో
దాడి చేస్తున్నారు. మరి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కుల మతాలను రెచ్చగొడుతూ మతాలని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ చర్యలను దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్రని ఆర్ఎస్ఎస్లు ఒక కాయిన్ని రిలీజ్ చేశారు. ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని సమర్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆయన చిత్రపటంతో ఒక కాయిన్ కానీ ఒక మరి రూపాయిని కానీ మేము అనేక సంవత్సరాల నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా దాన్ని పక్కన పెట్టేశారు. మరి కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ ప్రభుత్వంపై, ఆర్ఎస్ఎస్పై మరి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద దాడి జరగడం చాలా 150 కోట్ల భారతీయులకి అవమానం. ఇది యాక్చువల్గా మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థకి మూలం ఏదైతే ఉందో అది మన సుప్రీంకోర్టే. మన రాజ్యాంగ వ్యవస్థలను కాపాడేదే సుప్రీంకోర్టు. ఆ అత్యున్నత న్యాయస్థానానికే ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే మన భారతదేశం అంతా కూడా సిగ్గుపడాలి. ఇది కుల మతాలకు అతీతం. ఇది ఆ కుల మతం అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు భారతదేశంలో మన లౌకిక రాజ్యం నడుస్తూ ఉంది. అయితే మరి భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛా సమానత్వాన్ని రక్షించేటటువంటి బాధ్యత సుప్రీంకోర్టు. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే మనం చట్టాలని ఆశ్రయిస్తాం, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మరి ఈ న్యాయస్థానానికి ఇటువంటి దుస్థితి పట్టిందంటే మరి మనం అందరం కూడా మన 150 కోట్లు 160 కోట్లు ఉండేటటువంటి భారతదేశం ఈ సిగ్గుపడాలి. ఇది సిగ్గుపడాల్సిన అంశం. సో అందరూ ముక్తఖండంతో ఖండిస్తున్నాం. సో ఉద్యోగ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఖండించాలి. అదేవిధంగా రెండోది ఏంటంటే అటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. అది ఒక గుణపాఠం కావాలి. భారతదేశంలో మరోసారి ఇటువంటి దుర్ఘటన లేదంటే దాడి యత్నం అనేది జరగకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. నిన్నటి జనాన ఈ దేశంలోని ప్రధాన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ న్యాయాన్ని బ్రతికిస్తున్నటువంటి హోదాలో ఉన్నటువంటి బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడి ఇది గవాయ్ గారిపై జరిగినటువంటి దాడి కాదు, రాజ్యాంగంపై జరిగినటువంటి దాడిగా మేము అందరం కూడా పరిగణిస్తున్నాము. అయితే నిన్నటి దినాన గవాయ్ గారిని అవమానపరచాలని చెప్పేసి అని రాజ్యాంగంలోని బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి హక్కులపై పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ దేశవ్యాప్తంగా ఆయన కించపరిచే విధంగా వ్యవహరించినటువంటి లాయర్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన చట్టపరంగా శిక్షించి మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై భీమ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్య హక్కులను, రాజ్యాంగాన్ని దొంగలో తొక్కేదిగా ఉన్నది. ఇది దేశ పాలకులు తీవ్రంగా పరిగణించాలి. ఒకసారి నిషేధానికి గురైనటువంటి ఆర్ఎస్ఎస్ గాంధీని చంపిన సందర్భంలో నిషేధానికి గురై ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ చేసినటువంటి క్రియలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. అలాంటి సంస్థకి ఈరోజు 100 సంవత్సరాలు పూర్తయిందని గౌరవం చేయటం, సన్మానాలు చేయటం, ఆ పేరుతో తపాళా బిళ్ళలు ఓపెన్ చేయటం అనేది దేశ వినాశనానికి నాంది పలుకుతుంది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆర్ఎస్ఎస్ విచ్చలవిడిగా ఈ మధ్యన గాంధీ జయంతి రోజున గాంధీ గారి చిత్రపటం మీద విచక్షణారహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ ఆగడాలను అరికట్టాలి. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఆగడాలను అరికట్టకపోతే దేశంలో మతోన్మాద చర్యలు పెరుగుతాయనేటువంటిది ఈ ప్రజానీకం ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటి డిమాండ్ చేస్తుంది. ఈ రోజున జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగినటువంటి దాన్ని ఖండిస్తూ